జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. పాషండసాగర మహాబడబాముకాగ్ని శ్రీరంగరాజచరణాంబుజ మూలదాసః శ్రీవిష్ణులోకమణిమండపమార్గదాయి రామానుజో విజయతే యతిరాజరాజః. నాయనార్ అచ్చాన్ పిళ్ళై అనుగ్రహించిన చరమోపాయ నిర్ణయం రామానుజుల వారి వైభవాన్ని తెలుసుకుంటున్నాం. మనకి 4 యుగాలు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు మత్స్యమూర్తిగా, కూర్మనాథుడిగా, వరాహ పెరుమాళుగా, నరసింహుడిగా, వామనమూర్తిగా అవతరించాడు. నారాయణుడికి ఇష్టమైన దాసుడు, అనేక కైంకర్యాలు చేసే దాసుడు, నిత్యసూరులలో అగ్రగణ్యులు, పరమాత్మ హృదయానికి తగ్గట్టుగా కైంకర్యం చేసేవారు ఆదిశేషుడు. త్రేతాయుగంలో ఆ శ్రీమన్నారాయణుడే చక్రవర్తి తిరుమగనార్ రామచంద్రుడిగా అవతరించాడు. ఆ ఆదిశేషుడే ఇళయ పెరుమాళ్ లక్ష్మణస్వామిగా అవతరించారు. ద్వాపరయుగంలో కన్నపిరాన్గా అవతరించాడు పరమాత్మ. ఆ ఆదిశేషుడే నంబిముత్త పిరాన్ బలరాముడిగా అవతరించారు. కలియుగంలో శ్రీమన్నారాయణుడు అర్చాగా అవతరిస్తే, అంటే దివ్యమంగళ విగ్రహం అర్చారూపంలో వేంచేసి ఉంటే, ఆ ఆదిశేషుడే భగవద్ రామానుజుల వారిగా అవతరించారు. కనుక కలియుగం ఎంత గొప్పది అంటే, కలియుగ ప్రారంభంలోనే నమ్మాళ్ళవార్లు అవతరించారు. మన పూర్వాచారులందరూ కూడా అవతరించిన యుగం కలియుగం. పూర్వాచారులలో నాయకా స్థానంలో వేంచేసి ఉండే భగవద్ రామానుజుల వారు కూడా అవతరించింది ఈ కలియుగంలోనే. కనుక కృత, త్రేత, ద్వాపర యుగాల కంటే కూడా మన ఆళ్వార్లు, మన పూర్వాచారులు అవతరించిన యుగము కలియుగము. అందులో రామానుజుల వారు వేంచేసి ఉండే కాలము ఇంకెంత అద్భుతమైనది. నేరుగా ఆ కాలంలో రామానుజుల వారిని సేవించారు, రామానుజుల వారి కాలక్షేపం విన్నారు, రామానుజుల వారు చేసే కైంకర్యాలను నేరుగా సేవించారు, రామానుజుల వారితో మాట్లాడారు, రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహాన్ని సేవించారు. రామానుజుల వారు వేంచేసుండే కాలంలో రామానుజుల వారికి దగ్గరగా ఉండేవారు ఇంకెంత వైభవం కలిగిన వారు. వారి భాగ్యమే భాగ్యము. అలాగే మనది కూడా భాగ్యమే. ఎందుకని? ఆ రామానుజుల వారి వైభవాన్ని ఇప్పుడు మనము మనసారా అనుభవిస్తున్నాం కనుక. రామానుజుల వారు తిరునాడు వైకుంఠాన్ని అలంకరించారు. రామానుజుల వారు వైకుంఠాన్ని అలంకరించారు అని తెలియగానే కొంతమంది రామానుజుల వారి విశ్లేష, అంటే రామానుజుల వారి ఇక లేరు భూలోకంలో అన్న వార్తను విని భరించలేక వారు కూడా ఎంబెరుమానార్ దివ్య తిరువడిగలే శరణం అని వారు వైకుంఠాన్ని అలంకరించారు. అలాగే స్వప్నంలో రామానుజుల వారు వైకుంఠాన్ని అలంకరించారు అని తెలిసి ఇంకొక మహానుభావులు వైకుంఠాన్ని అలంకరించారు. శ్రీవైకుంఠము అంటే భూలోకంలోనిదా? 108 దివ్యదేశాలలో 108వ దివ్యదేశము శ్రీవైకుంఠము. మనమున్నది ఈ లీలా విభూతి ఇరుల్ తరుమా జ్ఞానం, అంటే అజ్ఞానం బాగా ఇచ్చేది,
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను కలిగింపచేసేది. మన శరీరము పంచభూతాలతో ఏర్పడనిది. ఎప్పుడు కుళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు నశించిపోతుందో తెలియదు. మనమా నిత్యము నిరంతరము లౌకిక విషయాలతోనే కాలాన్ని పొద్దుపుచ్చుకుంటున్నాము. దివ్యదేశాలకు వెళ్ళినప్పుడు దివ్యదేశాలను అనుభవిస్తున్నాం, మళ్ళీ తిరిగి సంసారానికి వచ్చేస్తున్నాము. కాలక్షేపం విన్నంత వరకు ఆ 2 గంటలు బాగుంటుంది, మళ్ళీ సంసారంలోకి వచ్చేస్తున్నాము. ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని దివ్యదేశాలు సేవిస్తున్నా, ఎంతమంది పెద్దల దగ్గర ఉపన్యాసం విన్నా కూడా మనల్ని స్నేహితులుగా అంటిపెట్టుకుని ఉన్నవి అహంకారం, మమకారం. ఇవి మాత్రం తొలగట్లేదు. నమ్మాళ్ళవాళ్ళు వీడుమిన్ ముత్తవం అని ఎంత ఉపదేశం చేసినా కూడా ఈ అహంకారం మనల్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే సాధన చేయాలి. సాధన చేయగా 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 అహంకారం మన నుంచి దూరం అవుతుంది. ఆళ్వార్లు కూడా ఈ లీలా విభూతిని చూసి ఓ ఓ ఉలగినదు ఇయల్వే, ఇదేమి లోకపు స్వభావము అని బాధపడ్డారు. ప్రక్కవాళ్ళు బాధపడుతూ ఉంటే మనం ఆనందపడుతూ ఉంటాం వాళ్ళు బాధని చూసి. అలాంటి లోకం కనుక మన పూర్వాచారులు, మన ఆళ్వారాదులు ఈ భూలోకంలో ఉండలేము అని వైకుంఠాన్ని అలంకరించారు. ఇక్కడేమో కాలానికి పరిమితి ఉంటుంది, మన ఆరోగ్యమా సరిగ్గా ఉండదు, నిత్యము పెరుమాళ కళ్యాణ గుణాలు అనుభవించటానికి మన శరీరమా సహకరించదు. మనమేమైనా అడవుల్లో ఉన్నామా అంటే లేదు, సంసారంలో మనుషుల మధ్యలో ఉన్నాము. ఈ మధ్యలో కళ్యాణాలని, పుట్టినరోజులని, పేరంటకాలని, ఇలా ఏవేవో కాలంతో పొద్దుపుచ్చుకుంటున్నాము. నిరంతరము పెరుమాళ కళ్యాణ గుణాలను అనుభవించలేకపోతున్నాం. ఈ లీలా విభూతిలో ఉన్నంత కాలము ఆళ్వార్లాచార్యుల కళ్యాణ గుణాలను అనుభవిస్తూ అహంకార మమకారాలని దూరం చేసుకుంటూ, కామక్రోధాలకి దూరంగా ఉంటూ, పెరుమాళ్ళకి భాగవత కోష్ఠికి దగ్గరగా ఉంటూ, ఉన్నంత కాలము శ్రీ సూక్తులతోనే కాలాన్ని గడుపుతూ ఆనందంగా మన గమ్యస్థానమైన శ్రీవైకుంఠానికి చేరుకోవాలి. ఆర్తి ప్రబంధంలో స్వామి మణవాళ మామునిగల్ అదే ప్రార్థించారు. ఓ ఎంబెరుమానారే, ఇక ఈ భూలోకంలో నేను ఉండలేకపోతున్నాను, నేరుగా శ్రీవైకుంఠంలో మిమ్మల్ని సేవించాలి, నేరుగా మీ తిరువడిగలను సేవించాలి, నేరుగా మీతో మాట్లాడాలి. ఓ రామానుజ, శీఘ్రంగా నాకు వైకుంఠాన్ని ఇవ్వండి అని మణవాళ మామునిగల్ ఎంబెరుమానార్లను ప్రార్థించారు. పోం వజిயை తరుమెన్నో ఇన్బమెల్లాం పుసిత్తు వజిపోయ్ అముద విరజయ్యాత్తిల్ నా మూజ్గి మలమత్తు తెలివిసుంబై నన్ని நலந்திக மேனிதனை பெத்து தாம் அமரர் வந்ததிர் கொண்டல் அலங்கரித்து சர்க்கரிப்ப மாமணி మండపత్తు చెన్ను మామలరాల్ కోన్ మడిயில் வைத்துகக்கும் అని ప్రార్థించారు. అడియాர்கள் కుజాంగల్ అజగోలక్కమిరుక్క ఆనందమయమాన మామణి మండపత్తు படியாதுமில் படுக்கையா இருக்கும் மனந்தன் பணாமணிகள் தம்மில் ஒளிமண்டலத்தின் இடையில் வடிவாரும் மாமலரால் வலவரகும்மத்தை மண்மகளும் ஆய்மகளும் இடவரகும் இருக்க நடுவாக வீத்திருக்கும் நாரணனை கடுగా. ఇప్పుడు స్వామి, இந்த உடல் விட்டு இரவி மண்டலத்தூடேகி
இவ்வணங்கஜித்திடையில் ஆபரணம் ஏஷ்போய் அந்தமில் பாஷ் கடந்து அழகார் விரசைதனில் குளித்து அங்கு அமானவன் ஒளிகொண்டு சோதியம் பெத்து அமரர் வந்ததிற்கொண்டல் அலங்கரித்து வாழ்த்தி வழிநடத்த வைகுந்தம் புக்கு மாமணி மண்டபத்து சென்னு நலன் திருமால் அடியார்கள் குஜாங்குலுடன் கூடும் నాళనకు కురుగుం వగై నల్గు ఎన్ యతిరాసా అని మనవాళ మామనిగల ఆర్తి ప్రబంధంలో వైకుంఠం గురించి ప్రార్థించారు భగవద్ రామానుజుల వారిని. ఎప్పుడు వైకుంఠం, ఎప్పుడు వైకుంఠము అని. రామానుజుల వారు వైకుంఠాన్ని అలంకరించగానే రామానుజ తిరువడి ఆశ్రయించిన శిష్యులలో కొంతమంది రామానుజుల వారు తిరునాడు అలంకరించారు అని తెలియగానే వైకుంఠాన్ని అలంకరించారు. అలాంటి వారిలో ఒక మహానుభావులు కుమాండూర్ ఇళయవిల్లి అనే మహానుభావులు. వీరికి ఒక స్వప్నం వచ్చింది. అలాగే మన తిరుమగళార్ ఆండాళ్ పెరియాళ్వార్ల తిరుక్కుమార్తె మన గోదమ్మ నాచియార్ తిరుముజ అనే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. వారణమాయిరం అని అద్భుతమైన ఒక 10 పాసురాలు. గోదమ్మ మన్మధుడిని ఆశ్రయించింది పెరుమాళని పొందడానికి. ఒక కూడిక చక్రాన్ని ప్రార్థించింది, పరమాత్మ నా దగ్గరకు వస్తాడా రాడా అని. కోకిలను ప్రార్థించింది, వరక్కూవాయ్, ఓ కోకిల ఒక్కసారి కూయవా స్వామి నా దగ్గరకు వచ్చేటట్లు అని. తిరుమలలో ఉండే మేఘాలను దూతగా పంపించింది. విన్నీల మేలార్పు విరిత్తార్పోల్ మేఘంగాళ్, ఓ మేఘాల్లారా నా స్థితి చెప్పరా స్వామి నా దగ్గరకు వచ్చేలా అని మేఘాలను ప్రార్థించింది గోదమ్మ. గోదమ్మ ఆర్తి పెరిగిపోతోంది, కన్నని సేవించాలి అని. అప్పుడు కృష్ణయ్య స్వప్నంలోనే కళ్యాణం చేసుకుంటున్నట్లుగా ఒక స్వప్నాన్ని చూపించాడు కృష్ణయ్య గోదమ్మకి. ఎలా వచ్చాడు గోదమ్మని కళ్యాణం చేసుకోవడానికి అంటే వారణమాయిరం 1000 ఏనుగుల మీద వచ్చాడట. 1000 ఏనుగుల మీద 1000 ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి మన కృష్ణయ్యకి అంటే నందగోపుడి సంపద, వసుదేవుడి సంపద కృష్ణయ్యకే. వసుదేవుడికి ఏనుగులు సంపద, నందగోపుడికి గోవులు సంపద. 1000 మంది స్నేహితులు మన కృష్ణయ్యకి. ఒక్కొక్క స్నేహితుడికి ఒక్కొక్క ఏనుగుని ఇచ్చేసాడట. అలా 1000 మంది స్నేహితులతో ఏనుగుల మీద గోదమ్మని కళ్యాణం చేసుకోవడానికి శ్రీవిల్లిపుత్తూరు వేంచేసినట్లుగా కనాకండేన్ తోజీనాన్, ఏమే చెలి కలగన్నానే ఇలా కృష్ణయ్య వచ్చినట్లు, కైతలం పత్త నా చేయి పట్టుకుని కంకణధారణ చేసినట్లు, ఇలా కలగన్నానే చెలి అని స్వప్నంలోనే కృష్ణయ్య మన గోదమ్మని తిరుకళ్యాణం చేసుకున్నాడు. అలాగే బాణాసురుడి కూతురు ఉష, ఈమె కూడా ఒక స్వప్నం కన్నది, ఒక కల కన్నది. ఏమిటా కళ, ఎవరొచ్చారు ఆ కళలో అంటే కృష్ణ యొక్క మనవడు అనిరుద్ధుడు వచ్చాడు. ఆ స్వప్నంలో అనిరుద్ధుణ్ణి సేవించి ఉష ప్రేమించింది, కళ్యాణం చేసుకోవాలి అనుకుంది. ఉష యొక్క చిలకత్తే చిత్రలేఖ, ఆమె ద్వారకలో ఉండే కృష్ణయ్యను నేరుగా తీసుకొచ్చేసింది ఉష దగ్గరికి. అలా స్వప్నం కన్నది ఉష కూడా అనిరుద్ధుణ్ణి. వీటన్నిటికంటే కూడా గొప్ప కళ ఏమిటి అంటే మన కుమాండూర్ ఇళవెల్లి కన్నారు. ఏమిటా కళ మన నాయనారాచ్యాన్ పిల్లై అనుగ్రహిస్తున్నారు. కుమాండూర్ ఇళయవిల్లి ఎన్గిరవర్ ఒక ఆయన పేరు కుమాండూర్ ఇళయవిల్లి. తిరుప్పేరూరిలే యజుంధరుడు ఇరుక్కచేదే వారు తిరుప్పేరూర్ అనే ఊర్లో ఉండేవారు.
ஒரு நாள் ராத்திரி ஸ்வப்னத்திலே உடையவர் அநேகமாயிரம் ஆதித்யர்கள் சேர் உதித்தா போலே நிரவதிக தேஜோரூபமான திவ்ய విమానத்திலே ఏరి అరుళి నిற்క రామానుజుల వారి విషయంలో ఒక స్వప్నము. రామానుజుల వారు తిరునాడు వైకుంఠాన్ని అలంకరిస్తున్నట్లుగా, ఆ వైకుంఠానికి వెళ్ళేటప్పుడు రామానుజుల వారు ఎలా ఉన్నారు, రామానుజుల వారు ఎలాంటి విమానాన్ని అధిరోహించారు, ఎవరెవరు రామానుజుల వారికి స్వాగతం పలకటానికి వేంచేశారు, ఏ ఏ లోకాలను దాటుకుంటూ తిరునాడు అలంకరించబోతున్నారు రామానుజుల వారు, ఇదంతా స్వప్నంలో సేవ్ అవుతోంది కుమాండు ఇళయవిల్లి మహానుభావులకి. ఎలా వేంచేస్తున్నారు రామానుజుల వారు, ఎలా వెళుతున్నారు అంటే, ఒకరోజు రాత్రి స్వప్నத்திலே కలలో ఉడయవర్ అనేకమాయిరం ఆదిత్యర్గల్ సేర్ ఉదిత్తా పోలే నిరవధిక తేజోరూపமான దివ్య విమానం, ఒక అద్భుతమైన విమానం వచ్చింది రామానుజుల వారిని వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి. ఆ విమానం ఎలా ఉన్నది అంటే, అనేకమాయిరం ఆదిత్యర్గల్ సేరా, అనేకం ఆయిరం, అనేకమాయిరం అంటే అనేక వేల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత అద్భుతమైన తేజోరూపమైన దివ్య కాంతి వస్తుందో, అలా అంత కాంతితో కూడిన ఒక విమానాన్ని ఎక్కారు మన రామానుజుల వారు. ఆ విమానం ఎక్కడికి వెళుతోంది? పరమపదతుక్కుం, పరమపదానికి వెళ్ళబోతోంది. ఆ విమానంలో మన రామానుజుల వారు వేంచేస్తున్నారు. భూమిక్కుం నడువు నిరవ ఆకాశమాంబడి నిరవకాకాశమాంబడి பரம்பதநாதன் அனந்த கருட விஸ்வக்சேனாதிகள் தொடக்கமான அநேகமாயிரம் நித்தியசூரிகள் ஆழ்வார் நாதமுனிகள் தொடக்கமான அளவியந்த முக்தரும் தாமுமாக சங்க காகல பேரிகள் தொடக்கமான వాద్య ఘోషంగులుడనే వందు ఉడయవరై ఎదుర్కొండు రామానుజుల వారిని శ్రీవైకుంఠానికి తీసుకువెళ్ళడానికి ఎవరెవరు వేంచేశారు అంటే, ఈ విమానం ఎక్కడ ఉన్నది అంటే భూమి మీద బయలుదేరింది. ఆకాశం పెద్ద ఆకాశము కదా, ఆ ఆకాశంలోకి వెళ్ళబోతూ ఉంది. అంటే భూమి నుంచి ప్రారంభమయ్యి ఆకాశంలోకి వెళ్ళబోతోంది ఈ విమానం. ఈ విమానంలో మన రామానుజుల వారు వేంచేసి ఉన్నారు. ఈ విమానము 12 లోకాలను దాటాలి. ఏమేమి లోకాలు? అర్చిస్సు అన్నది ఒక లోకం. పగల్ అంటే పగటి పూట అధిష్టాన దేవత ఉండే లోకము. శుక్లపక్షము, శుక్లపక్షానికి అధిష్టాన దేవత ఉండే లోకము. ఉత్తరాయణానికి అధిష్టాన దేవత ఉండే లోకము. సంవత్సరానికి అధిష్టాన దేవత ఉండే లోకము. వాయులోకం, సూర్యలోకం, చంద్రలోకం, విద్యుత్ లోకం, వరుణలోకం, ఇంద్రలోకం, ఇలా చివరిగా చతుర్ముఖ బ్రహ్మగారు పరిపాలించే ఆ సత్యలోకము. ఇలా 12 లోకాలను దాటి మూల ప్రకృతి దాటగా విరజా నది. ఎవరు వేంచేశారు రామానుజుల వారిని ఆహ్వాన పలకటానికి అంటే, సాక్షాత్ మన పరమపదనాథుడే వేంచేశాడట. వైకుంఠనాథుడే రామానుజుల వారికి ఎదురు రాగా, రామానుజుల వారిని స్వాగతం పలకటానికి పరమపదనాథంతో పాటుగా అనంత గరుడ విశ్వక్సేనాధిగల్, గరుడాళ్వార్లు, అనంతన్, విశ్వక్సేనుల వారు మొదలైన అనేక వేల నిత్యసూరులు, అలాగే మన ఆళ్వార్లు పొయ్గై ఆళ్వార్, పూదత్త ఆళ్వార్, పేయాళ్వార్, తిరుమழிசை పిరాన్, మధుర కవి ఆళ్వార్, நம்மாழ்வார், కులశేఖర పెరుమాళ్, పెరియ ఆళ్వార్, తిరుమగళార్ ఆండాళ్, తొండరడిపొడి ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్, తిరుమంగయ్య ఆళ్వార్, ఆళ్వార్ మొదలైన ఆళ్వారాదులందరూ ఎదురుగా వేంచేశారట రామానుజుల వారిని స్వాగతం పలకటానికి. అలాగే నాదమునిగల్ తొడక్కమాన, నాదమునిగల్ ఉయ్యకొండార్, మనక్కాల్ నంబి, ఆళవందార్, రామానుజుల వారికి ముందు ఎవరెవరైతే వేంచేస్తున్నారో, ఎవరెవరైతే వైకుంఠాన్ని అలంకరించారో వారందరూ వేంచేశారట మన రామానుజుల వారికి స్వాగతం పలకటానికి. అలాగే ముక్తరు, అనేక మంది ముక్తులు వేంచేశారట. నిత్యసూరులు అంటే నిత్యము శ్రీవైకుంఠంలో వేంచేసి ఉన్నవారే, వారికి కర్మలు లేవు, జన్మలు లేవు. కానీ ముక్తులు అంటే ఈ లీలా విభూతిలో ఉండి బద్ధుడు ఆచార్య అనుగ్రహంతో మారి
శ్రీవైకుంఠాన్ని అలంకరించిన వారిని ముక్తులు అంటారు. అలా అనేక వేల మంది ముక్తులు, అలాగే భేరీ వాయిద్యాలట, శంఖ కాహళ భేరిగల్ తొడకమాన వాద్య ఘోషంగలుడనే వందు ఇలాంటి వాద్యాలన్నీ కూడా వాయిస్తూ ఉన్నారట. ఆకాశము పెద్దగా ధ్వని చేస్తోందట, రామానుజుల వారికి స్వాగతం పలుకుతోందట. అలాగే భూలోకంలో ఉండే నదులు సముద్రాలన్నీ కూడా నాట్యం చేస్తూ ఉన్నాయట, రామానుజుల వారు తిరునాడు వైకుంఠాన్ని అలంకరించబోతున్నారు అని. అలాగే 33 కోట్ల మంది దేవతలు కూడా రామానుజుల వారిని సేవిస్తూ సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నారట. జయీ భవ దిగ్విజయీ భవ అంటూ రామానుజుల వారికి ఆ దేవతలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారట. ఆయా లోకాల్లో ఉండే దేవతలు. అంటే ఇప్పుడు ఆకాశం కనిపించట్లా, మొత్తం అంతా దేవతలంతా కూడా, ఋషులు మునులు యోగులు వీళ్ళంతా కూడా ఆకాశమంతా కూడా వ్యాపించి ఉన్నారు, రామానుజుల వారికి స్వాగతం పలుకుతున్నారు. మా నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనమైనాయి, మా చేతులు ఉన్నందుకు ప్రయోజనం ఉన్నది, కాళ్ళు ఉన్నందుకు ప్రయోజనం లభించింది, రామానుజుల వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తున్నాము అని ఆనందంతో వారందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు రామానుజుల వారికి. ఉడయవரை ఎదుర్కొండు దివ్య విమానం మున్నే నడక్క, అలా దివ్య విమానం మీద రామానుజుల వారు తిరునాడు వైకుంఠాన్ని అలంకరిస్తూ ఉన్నారు. పరికరమం పిన్తొడరందు పోగిరదాగ కండు. అయితే ఈ కుమాండూర్ ఇళయవిల్లి స్వామి కూడా ఆ రామానుజుల వారి విమానము వెనకాలనే ఆ విమానాన్ని పట్టుకునే రామానుజుల వారితో వైకుంఠానికి వెళుతున్నట్లుగా ఈ కుమాండూర్ ఇళయవిల్లి కలగన్నారన్నమాట, స్వప్నం కన్నారు. అసలగత్తిల్ వళ్ళల్ మణివಣ್ಣనై అజైత్తరుని పక్క ఇంటి వారు వళ్ళల్ మణివಣ್ಣన్ అనే మహానుభావులు వెంచేసి ఉన్నారు. వీరింటి పక్కన, వీరి తిరుమాళిగ, కుమాండూర్ ఇళయవిల్లి తిరుమాళిగ పక్కన. వెంటనే ఆ వళ్ళల్ మణివಣ್ಣనై స్వామిని పిలిచి, ఇలా నాకు కల వచ్చింది, ఎంగళ ఆచార్యరాன எம்பெருமானார் திவ்ய விமானத்திலே ஏறி அருள பரமபதநாதன் நித்திய சூரிகளும் தாமுமாக எதிர்கொள்ள పరంపదతుకు ఎజుందరులుగిరదాగ కండేన్. ఇలా రామానుజుల వారు దివ్య విమానాన్ని ఎక్కగా అలా వైకుంఠానికి వెళుతూ ఉంటే నిత్యసూరులు, ముక్త పురుషులు, ఆళ్వార్లు, పూర్వాచార్యులు, దేవతలు, ఋషులు, మునులు, యోగులు వీళ్ళంతా కూడా స్వాగతం పలుకుతున్నారు, అనేక వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. ఇలా కల వచ్చింది అని ఆ స్వప్న వృత్తాంతాన్ని వళ్ళల్ మణివಣ್ಣనైకి చెప్పారు కుమాండూర్ ఇళయవిల్లి. రామానుజుల వారు వేంచేస్తూ ఉంటే పరంపదనాథుడితో పాటుగా నిత్యసూరులందరూ కూడా స్వాగతం పలుకుతున్నారట. రామానుసన్ వందార్, ఇళయ్యాళ్వార్ వందార్, ఎంబెరుమానార్ వందార్ అంటే స్వాగతం పలుకుతున్నారట మన రామానుజుల వారికి. ఇలా కలగన్నాను అని కల వృత్తాంతాన్ని కుమాండూరు ఇళయవిల్లి అనుగ్రహిస్తూ ఉన్నారు. వీరికి ఇంకా రామానుజుల వారు నిజంగా వైకుంఠాన్ని అలంకరించినట్లుగా తెలియదు. స్వప్నంలోనే రామానుజుల వారు వైకుంఠాన్ని అలంకరించారని అనుకుంటున్నారు. ఇది స్వప్నం మాత్రమే అని అనుకున్నారు, కానీ నిజంగా వైకుంఠాన్ని అలంకరించినట్లు తెలియదు ఈ కుమాండూరు ఇళయవిల్లికి. స్వప్నంలో రామానుజుల వారు వైకుంఠాన్ని అలంకరించారే అని, ఇలాంటి రామానుజుల వారు లేని ఈ లీలా విభూతిలో నేను ఉండను అని వారు కూడా ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం అని కుమాండూరు ఇళయవిల్లి స్వామి కూడా తిరునాడు వైకుంఠాన్ని అలంకరించారు. ఇప్పటి ఇరుంద ఇడంగడిలే మూచుడంగినార్ పలరం ఉండిరే. ఇలాంటి మహానుభావులు రామానుజుల వారు ఆచార్య తిరువడి చేరినారు, వైకుంఠాన్ని అలంకరించారు అని తెలిసిన వారంతా చాలా మంది ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం, ఉయ్యవంద ఒరే తిరువడి ఉడయవర్ తిరువడి. మనం ఉజ్జీవించాలంటే ఎవరి పాదాలను పట్టుకోవాలి, ఎవరి పాదాలను ఆశ్రయించాలి, రామానుజుల వారి తిరువడిగలనే ఆశ్రయించాలి అని ఇలా చాలా మంది తిరునాడు వైకుంఠాన్ని అలంకరించిన వారు ఉన్నారు. அருகிருந்தார் ஏற்கவே ஆணையிட்டு விலக்குகையாலும் தரிசனார்த்தங்களை பிரவர்த்திக்க வேண்டி பெருமாள் வழிவிட்டு வைக்கையாலும் అరుగిరంద முதலிகள் ఆత్తామై పట్టిరుందాர்கள். మరి వీరిలో ఎంవార్ స్వామి వేయించేస్తున్నారా, మొదలయ్య ఆండాన్ వేయించేస్తున్నారా అంటే లేరు. మరి పరమపదించిన వారికి రామానుజుల వారి విషయంలో ప్రావణ్యం ఉందా?
ప్రాణంతో ఉన్నవారైన ఎంబార్ మొదలయ్యాండాన్ మొదలైన వారికి రామానుజుల వారి విషయంలో ప్రావణ్యం లేదా అంటే రామానుజుల వారికి దగ్గరగా ఉన్న వారందరితో రామానుజుల వారు ప్రమాణం చేయించుకున్నారు. మొదలయ్యాండాన్, ఎంబార్, పరాశర భట్టర్ మొదలైన వారితో నేను వైకుంఠాన్ని అలంకరిస్తున్నాను అని మీరు ప్రాణాలు విడిచిపెట్టకండి అని ప్రమాణం చేయించుకున్నారు. ఎందుకని? తర్వాత దర్శనం కోసమని. అలాగే ఉదాహరణ, గోకులంలో గోపికలు కన్నన్ని పొందడం కోసమని హేమంత ఋతు అంటే మార్గశీర్ష మాసంలో వ్రతాన్ని ఆచరించారు కృష్ణయ్యను పొందడానికి. 5 లక్షల మంది గోపికలలో కొంతమంది పడుకునున్నారు, కొంతమంది మెలకుగా ఉన్నారు. పడుకున్న వాళ్ళని మెలకుగా ఉన్న వాళ్ళు మేల్కొలుపుతున్నారు. అంటే పడుకున్న వాళ్ళకి భక్తి లేదనా, మెలకుగా ఉన్న వాళ్ళకే భక్తి ఉన్నదనా? కాదు. పడుకున్న వాళ్ళకి భక్తి ఉన్నది, మెలకుగా ఉన్న వాళ్ళకి కూడా భక్తి ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు పడుకున్నారు అంటే 2 అస్త్రాలు, జృంభణాస్త్రము, మోహనాస్త్రము. పరమాత్మ దివ్యమంగళ విగ్రహం ఎటువంటిది అంటే ఏదైనా చేస్తుంది. ప్రాణం పోయేలాను చేస్తుంది, ప్రాణం ఉంచేలాను చేస్తుంది. ఎందుకని ప్రాణం పోయేలా చేస్తుంది? ఆయన్ని విడిచిపెట్టి ఉండలేని స్థితి. ఉదాహరణ, చింతయంతి, ప్రాణమే పోయిందే, కృష్ణయ్య దగ్గరకు వెళ్ళలేకపోతున్నానే అని ఆ పెరుమాళ యొక్క ఆధరాలు, ఆ వేణుగానము, ఆ నెమలి పించము, ఆ కస్తూరి తిలకము, ఆ పట్టు పీతాంబరాలు, ఆ అందమైన నేత్రాలు, అందమైన ముక్కు, అందమైన చెవులు, కుండలాలు, మెళ్ళో అనేక తెల్లటి ఆభరణాలు, వెండి ఆభరణాలు, అద్భుతమైన అన్ని లోకాలకి రక్షకమైన ఆ స్వామి యొక్క తిరువడిగళ్ళు, పట్టు పీతాంబరము. ఈ అందానికి కొంతమంది పడుకున్నారు, కొంతమందికి మెలకుగా ఉంది. జృంభణాస్త్రం వల్ల ఎప్పుడెప్పుడు ఆ కృష్ణయ్యను సేవిద్దామా, ఆ కృష్ణయ్యతో ఎప్పుడు మాట్లాడదామా, ఆ కృష్ణయ్యతో రాస ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూస్తూ ఉండేవారు. మోహనాస్త్రానికి ఆ కృష్ణ యొక్క అందానికి ఈడుపడి స్పృహ కోల్పోయిన వారు. కనుక మెలకుగా ఉన్న గోపికలకి భక్తి ఉన్నది, పడుకున్న వాళ్ళకి భక్తి ఉన్నది. ఆ సౌందర్యం అటువంటిది. అలాగే రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహము பற்பமெனத்திகழ் பைங்கஜலுந்தன் பல்லவமே விரலும் பாவனமாகிய பைந்துவராடை பதித்த மருங்கஜகும் முப்பொறி நூலொடு முன்கையிலேந்திய முன்னோல் தன்னஜகும் முன்னவர் தந்திட முழிகள் நிறைந்திட முறுவல் நிலா அஜகும் கற்பகமே விஷி கருணை புஷிந்திட கமல கண்ணஜகும் காரிசுதன் கஜல் சூடிய முடியும் கனன சிகையஜகும் எப்பொழுதும் எதிராசன் வடிவஜகன் இதயத்துளதால் இல்லையனக்கெதிர் இல்லையనక్కెదిర్ இல்லைయనక్కెదిరే అనే అద్భుతంగా రామానుజుల వారి యొక్క ఆపాద మస్తకాన్ని స్వామి ఎంబార్లు అనుగ్రహించారు. சீராரும் மெதிராசர் திருவடிகள் வாழி திருவரையில் சாத்தியசிம் துவராடை வாழி ஏறாரும் செய்யவடு எப்பொழுதும் வாழி இலங்கிய முன்னூல் வாழினை தோள்கள் வாழி சோராத துய்ய செய்ய முகச்சோதி வாழி தூ முறுவல் வாழி துணை மலர்கண்கள் வாழி ஈராரும் திருநாமம் అణింద ఎజిల్ వాజి ఇనిదీరుప్పొడెజిల్ జ్ఞాని ముత్తిరై వాజియే అని ఆర్తి ప్రబంధంలో స్వామి మణవాళ మామనిகள் అనుగ్రహించారు. అందమైన అద్భుతమైన దయ కలిగిన ముఖపద్మం కలిగిన వారు రామానుజుల వారు. దయ కలిగిన నేత్రాలతో, అందమైన నవ్వుతో, కాషాయ వస్త్రాలను ధరించి, త్రిదండాన్ని ధరించి, కాషాయ శోభిక మనీయ శిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం అద్భుతమైన యజ్ఞోపవీతాన్ని ధరించి తెల్లగా వేంచేసి ఉండేవారట మన భగవద్ రామానుజుల వారు. పెరుమాళ్ళేమో నీలంగా వేంచేసి ఉండేవారు. ఆదిశేషుడు తెల్లగా వేంచేసి ఉంటారు కాబట్టి మన భగవద్ రామానుజుల వారు కూడా తెల్లటి దివ్యమంగళ విగ్రహంతో, ఎర్రటి అధరాలతో, దయ కలిగిన ఎర్రటి నేత్రాలతో, కాషాయ వస్త్రాన్ని ధరించి, త్రిదండాన్ని ధరించిన వారు మన భగవద్ రామానుజుల వారు. మరి వారి దివ్యమంగళ విగ్రహానికి, వారి శ్రీ సూక్తులకి, వారి దయకు అలాంటి ఆచార్యులు దూరమైతే కొంతమంది వైకుంఠాన్ని అలంకరించారు, కొంతమంది రామానుజుల వారి వైభవాన్ని ఇంకా ప్రకాశింపచేయడానికి భూలోకంలోనే వేంచేసి ఉన్నారు.
అలా భూలోకంలో వేంచేసి ఉన్నవారు రామానుజుల వారి వైభవాన్ని ఎలా ప్రకాశింపచేశారో తెలుసుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః.